నా ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరికీ నా శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనము. నిన్ను గొప్ప జనముగా చేసి నేను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదంగా ఉండు అని వాగ్దానించిన పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేచి ప్రార్థన చేసి స్తుతించి మరలా ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారు. వెంటనే స్టాటస్ పెట్టిన చూడ అక్కడ నేను కూడా ఉదయకాల సాయంత్రం అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్న సత్యాగం చేస్తున్న బైబిల్ దేవుని కృపను పూర్తి చేస్తానండి. ఇంకో పాస్వర్ధన కూడా చేస్తున్నాను అనమాట. అయితే దీనికి రిలేటెడ్ వాక్యాలు చూసుకుంటే అది 13వ అధ్యాయము 16వ వచనములో, మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానం కూడా లెక్కింపవచ్చునని చెప్పేసి ఇక్కడ దేవుడు మరి అబ్రహాం గారితో మాట్లాడుతున్న మాటలు అనమాట అండి. ఇంకా మరి ఆదికాండం 15వ అధ్యాయము 5వ వచనంలో, నీవు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగవునని చెప్పిన చెప్పేసి ఈ మాటలు కూడా దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నారు. ఇంకా ఆదికాండం 22వ అధ్యాయము 18వ వచనంలో, మరియు నీవు నా మాట వినినందున భూలోకములను జనములన్నీ నీ సంతానం వలన ఆస్వాదింపడను, నా తోడని ప్రమాణం చేసి ఉన్నానని చెప్పేసి యెహోవా సెలవిస్తున్నారన్నమాట అండి. ఇంకా ఆదికాండం 26వ అధ్యాయము 4వ వచనంలో, ఏలయనగా నీకును నీ సంతానమునకును ఈ దేశములన్నీ ఇచ్చి నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణము నెరవేర్చి ఆకాశ నక్షత్రము వలె నీ సంతానమును విస్తరింపచేసి ఈ దేశంలో నీ సంతానమునకు నిచ్చెదను, నీ సంతానము వలన సమస్త భూలోకములని సమస్త జనులు ఆస్వాదింపబడతారు అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి. ఇంకా గల్తీకి రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనములో, అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్ని జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసమై శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించనని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. గల్తీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనములో, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారండి. ఈ వాగ్దానాలన్నీ కూడా మరి దేవుడు అబ్రహాం గారితో మాట్లాడిన వాగ్దానం అన్నమాట. ఈ వాగ్దానాలు ఇప్పుడు ఈ వాగ్దానం మనకి ఇచ్చారు కాబట్టి, నిన్ను గొప్ప జనంగా చేసి నేను నామను గొప్ప చేయదు, నేను ఆశీర్వాదంగా ఉండు అన్న వాగ్దానం మనకి ఇచ్చారు కాబట్టి ఈ వాగ్దానాలన్నీ కూడా అబ్రహాం నెరవేరినట్లు మనకు కూడా నెరవేరుతాయని ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్నారండి స్పష్టంగా. ఈ దినం అంత మంచి వాగ్దానం ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. ఓనద్ర సరస్వతిమద్ర ఘనమైన మనకి ఎలా స్థుతిస్తున్నాం తండ్రి, మమ్మల్ని నిత్యంగా ఆశీర్వదించండి తండ్రి, మా సరపరచండి తండ్రి, నీ చేయి మాకు తోడుగా ఉంచండి తండ్రి, మాకు కీడు రాకుండా దాని నుండి మమ్మల్ని తప్పించండి తండ్రి. మీ ఇద్దరు రానియారు మీరు శ్రేయానికి మీ అందరూ సిద్ధపడ్డ కృషిమని అతడు గంపులను బాగా దయచేయమని మా ప్రభు పేరు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకుంటూ ప్రార్థిస్తాం తండ్రి. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా పేర్చి మనం చేసుకున్నారండి. ప్రభు సేవలో మీ సహోదరి గాడ్ బ్లెస్ యు.